2014 వరకు తండ్రి చాటు బిడ్డగా ఉన్న ఆయన ఇంజనీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి తండ్రి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టి నియోజకవర్గంపై పట్టు సాధించారు. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కాగిత కృష్ణప్రసాద్పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఓటర్లు చాలా చైతన్యవంతులు అనే పేరుంది. ఎమ్మెల్యేలు తరచూ మారుస్తూ వినూత్న తీర్పు ఇస్తారు ఇక్కడ ఓటర్లు. కాగిత వెంకట్రావు రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. దీనితో 2019-2024 ఎన్నికల్లో పెడన నుంచి టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉప్పుల రమేష్ పై 38,123 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగిత కృష్ణప్రసాద్ గారు మరి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ మరి ఆయనతో ఎలాంటి పని చేయించుకోవాలన్నా కానీ ప్రజా సంబంధమైనటువంటి పనుల గురించి కానీ ఎలాంటి ఇష్యూస్ మీద అయినా సరే మేము ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఆయన తక్షణమే స్పందిస్తూ మాకు చక్కటి రెస్పాన్స్ ఇస్తూ ఆ యొక్క పని పట్ల ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించి దాని గురించి మళ్ళీ రిమైనింగ్ ఏమైంది, పని ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, ఎక్కడున్నారు, మరి గతంలో మన దగ్గరికి వచ్చి దాని గురించి అభ్యర్థించారు, దీని గురించి మనం చేసామని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన దృష్టిలో పెట్టుకుంటున్నారు. మరి గతంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో పోల్చుకుంటే మాజీ మినిస్టర్ గారు మరి చేశారు అని అనడానికి మేము కారణం ఏంటంటే అనేక స్వార్థపూరితమైనటువంటి స్వలాభాల కోసం పనిచేసినటువంటి పాలకులే ఉన్నారు తప్ప మరి ఈరోజు మాకు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారు అయినప్పటికీ మరి మా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరి పట్ల కూడా సానుకూలంగా స్పందించి చక్కటి సమాధానపూరితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. రాజకీయాలపై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి పెడన నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. దీనితో 2019 ఎన్నికల్లో ఆయన తండ్రి వెంకట్రావుకు బదులు కృష్ణప్రసాద్ కి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన కాగిత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేశారని అంటారు కార్యకర్తలు. నియోజకవర్గంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ అక్రమాలపై గట్టిగానే పోరాడారని స్థానికులు అంటున్న మాట. దీనికి తోడు తండ్రి రాజకీయ నేపథ్యం కృష్ణప్రసాద్ కి బాగానే కలిసొచ్చిందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా నా యొక్క నమస్కారము. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చూస్తున్నాము. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అందరూ కూడా ఆత్మసాక్షిగా ఆలోచిస్తే మీకు కూడా తెలుస్తుంది. నాలాగా మీరు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడు మన కృష్ణప్రసాద్ గారు చదువుకున్న విద్యావంతులు. ఆయన ఏదైనా మనిషి వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు. అలాగే చేసే పనితీరు కూడా అలానే ఉంది. ఆయన ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని విషయాలు నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఇంతకుముందు ఉన్న వాతావరణం లేదు మన నియోజకవర్గం. ఇంతకుముందు చాలా అగ్రెసివ్గా కానీ కొంచెం చాలా ఇబ్బందికరంగా కొంచెం మేము కూడా ఫేస్ చేసాం. ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా కూడా మనకి నియోజకవర్గంలో పనులు కూడా వేగవంతమైనవి. ఇలానే కూడా మనకి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ నాయకులు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కృష్ణప్రసాద్ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 2024లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం కావడం కృష్ణప్రసాద్ ప్రత్యేకత అంటున్నారు ఆయన అనుచరులు. కృష్ణప్రసాద్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, కూటమి అధికారంలోకి రావడం కృష్ణప్రసాద్ కి కలిసొచ్చింది. నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉన్న కృష్ణప్రసాద్ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళాన్ని వినిపిస్తూ పెడన ప్రజల నుంచి మంచి మార్కులే సంపాదిస్తున్నారని పెడన పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పనితీరు సంతృప్తికరంగానే ఉందని అంటున్నారు పెడన ప్రజలు. ముందు ముందు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందో లేదో చూడాలి. కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరికీ గుర్తెరిగే ఉంటారు, తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతి సామ్రాట్ని ఇక్కడి నుంచి ప్రజలు పారదోలారు. కనీసం ఏ విధమైనటువంటి ఆదరణ లేకుండా పెనమలూరు నియోజకవర్గానికి పంపించారు. పెరమలూరు నియోజకవర్గ ప్రజలు గట్టి తీర్పిచ్చారు. ఎటువంటి తీర్పు అంటే గట్టి చెంప పెట్టించారు. మరి ఇటువంటి ప్రజలను దోపిడీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ప్రజల్ని దోపిడీ చేయాలి. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి. మరి ఆ విధంగా జోగి రమేష్ చేసినటువంటి అక్రమ సంపాదన, అదేవిధంగా దౌర్జన్యాలు, మరి మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రౌడీలు వేసుకు వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్.